తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి మా TUCI రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు NMR కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి, PF ESI సదుపాయాల్ని కల్పించి దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజైన్ చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ని కనీస పెన్షను 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, కనీస వేతనాలని సవరించాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలకు తగ్గకుండా మినిమం వేజెస్ అనేటటువంటిది 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు అందరికీ వాళ్ళ సమస్యలని ప్రధానంగా అన్ని రంగాల వర్కర్లు అలా వేతనాలని కనీసం 11 సంవత్సరాలు అవుతుంది సవరణలు చేయక. గత ప్రభుత్వం BRS ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, వేతనాలని సవరించలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత 100 రోజులలో ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి అన్నది ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. కావున ఈ సమస్యలని వెంటనే పరిష్కరించుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్మికులందరినీ 31వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొక సర్కులు